హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. ఏంటంటే అది తోటకూర పప్పు. చూడండి ఎంత బాగుందో, చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది కదా, మంచి కలర్ఫుల్గా ఉంది చూడండి. ప్రతి ఒక్కరికి ఈ పప్పుతో చాలా అనుబంధం ఉంటుంది కదా. చిన్నప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి మనకు పెట్టే అన్నంలో ముందు అన్నం పప్పు కలిపి పెడతారు కదా. ఈ పప్పుతో మనం పుట్టిన దగ్గర నుంచి అనుబంధం ఉంటుంది. అలాంటి పప్పుని మనం చాలా స్పెషల్గా, ఇంట్రెస్ట్గా, చాలా సింపుల్గా తయారు చేసుకుందాం. చాలా సింపుల్ అండి. నేను ఎలా తయారు చేస్తున్నాను, జస్ట్ టెక్నిక్ ఫాలో అవ్వండి. మీరు ఈజీగా ఈ పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో ప్రాసెస్ ఉంటుంది కదా. అలా నా స్టైల్లో నేను చేసే పప్పు కొంచెం ఫాలో అవ్వండి. మీకు ఈజీగా మంచి తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత చేసుకున్న తర్వాత మీరు ఆ పప్పు, మంచి పప్పు తిన్నానన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఫస్ట్గా కందిపప్పు తీసుకోవాలి. ఒక కందిపప్పు 100 గ్రామ్స్ తీసుకోండి. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, ఒక తోటకూర కట్ట, 2 ఆనియన్స్. చూడండి, కందిపప్పు నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కడిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ అంటే ఏంటి? తోటకూర, పచ్చిమిర్చి, 2 టమాటాలు, 2 ఆనియన్స్. చూసారా? తోటకూర కూడా నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి మొత్తం ముక్కలుగా కట్ చేసి ఈ మొత్తం మనం పప్పుతో పాటు కలిపి పప్పు కుక్కర్లో వేయాలి. ముందు తోటకూర, దానిపైన ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి వేయాలి. ఇక్కడ మీరు ఒక సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి. యాక్చువల్గా ఇదే పప్పులో చింతపండు, కారం అలా వేయకుండా నేను చెప్పే ట్రిక్ ఫాలో అవ్వండి. ఒక చిన్న బౌల్ తీసుకొని చింతపండు శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేయండి. కొంచెం వాటర్ వేసి అందులో మనకి పప్పుకి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ ఉప్పు, చిటికెడు పసుపు, ఒక 3 స్పూన్ల కారం వేశాను. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోను. అలా వేసేసి ఈ బౌల్ని పప్పులో పైన వెజిటేబుల్స్ వేసాం కదా, ఆ పైన పెట్టి కుక్కర్ మూత పెట్టండి. చూడండి, ఇలా పెట్టేసి కుక్కర్ మూత పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. చూసారా? ఇలా పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఆ తర్వాత మనకి పప్పులోకి అవసరమైన కొత్తిమీర, కరివేపాకు, చిన్నుల్లిపాయలు ఇవన్నీ కడిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి, పప్పు విజిల్స్ వస్తుంది చూడండి. అంటే మనకి పప్పు విజిల్స్ వస్తుంది అంటే ఉడికిపోయింది అన్నమాట అర్థం. కొంతసేపు ఉంచిన తర్వాత 10 మినిట్స్ అలా ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత ఆ ప్రెషర్ అంతా పోతుంది. అప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూడండి, మనం పైన వేసుకున్న ఉప్పు, కారం, చింతపండు ఎలా ఉడికిపోయిందో చూసారా? అది మొత్తం ఇప్పుడు పప్పు మిశ్రమంలో వేసేసి మనము పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి. చూసారా? వెజిటేబుల్స్, తోటకూర పప్పుతో పాటు ఎంత మెత్తగా ఉడికాయి చూసారా? చూడండి, పప్పు ఎంత బాగుందో మనం మెత్తపడం వల్ల. చూడండి, క్రీమీగా. చూడండి, ఎక్కడ వెజిటేబుల్స్ తగలకుండా తోటకూర కూడా మెత్తగా మెదిగిపోయింది. కందిపప్పు గింజలు లేకుండా మొత్తం క్రీమీగా మెదిగిపోయింది. చూసారా? ఎంత బాగుందో కదా. ఇలా ఉంటే కలర్ఫుల్గా ఉంటుంది. అలా తింటుంటే నోట్లోకి జారిపోతుంది. ఇలా తింటే పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. ఆ తర్వాత మనం పప్పుకి పోపు వేసుకుందాం. ఫస్ట్ చిన్నులపాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని పొట్టు తీయకుండా మనము చిన్న మ్యాష్తో చిన్నులపాయలన్నీ మెత్తగా అలా కొట్టుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో. అలా కొట్టుకున్న తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేద్దాం. ఈ పప్పుకి మెయిన్ పోపు. అది ఎంత బాగుంటే పప్పు టేస్ట్ ఇంకా అంతకంటే బాగుంటుంది. చూడండి, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, 4 మెంతి గింజలు అన్నీ వేసి పోపుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. చూడండి,
ఎలా వేగుతుందో పప్పు చూడండి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా అందంగా ఉంది కదా. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ రాగానే ఈ చిన్నులపాయలని యాడ్ చేయాలి. చూడండి ఈ చిన్నులపాయలు వేయగానే ఫ్లేవర్ ఎలా వస్తుందంటే సూపర్గా వస్తుంది అసలు ఫ్లేవర్. పొట్టుతో ఎందుకు వేయమన్నానంటే ఆ పొట్టు తీసేయడం వల్ల మంచి స్మెల్ మిస్ అయిపోతాం. ఆ పొట్టు ఉండడం వల్ల అలా నూనెలో వేయంగానే స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంటుంది తెలుసా. ఆ పొట్టు అనేది ఆ ఫ్లేవర్ని ఉంచుతుందన్నమాట మొత్తం ఆ చిన్నులపాయకి, అందువల్ల వేయాలి. చూడండి ఎలా వేగిందో. మొత్తం వేగిన తర్వాత దీన్ని మనం పప్పులో కలుపుకోవాలి. ఇందులో కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలా ప్యాన్లో వేస్తే నాకు మొహం మీద పడుతుందని చెప్పాను కదా, అలాగే పడుతుంది నాకు. అందుకని పప్పులో ఆల్రెడీ నేను వేసాను చూడండి కొత్తిమీర అండ్ కరివేపాకు. దీనిపైన ఇప్పుడు నేను ఆ తిరుగుమాత వేసుకున్న అదే పోపు వేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు. చూడండి ఎలా యాడ్ చేశాను. చూడటానికి చాలా బాగుంది కదా. మంచిగా పప్పులన్నీ అలా వేగి కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం పప్పు అంతా కలిపేసుకోవాలి. చూడండి అలా మొత్తం కలిపితే చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఈ పప్పుని మనం డిష్ అవుట్ చేసుకుందాం ఒక బౌల్లోకి. చూసారా ఎంత బాగుందో కదా, క్రీమీగా మంచి కలర్ఫుల్గా ఆ పప్పు దినుసులతో ఆ కరివేపాకు కొత్తిమీర ఎంత బాగుందో కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఇమీడియట్గా ట్రై చేయండి ఈ పప్పుని చేసి మీరు కూడా తినండి. ప్రతి ఒక్కరికి ఇష్టమైన పప్పు ఇది. నాకు వద్దు అనేవారు ఎవ్వరూ ఉండరు. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ పప్పుని చేశారంటే మీరు కూడా వావ్ అంటారు. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. చూసారా ఎంత మంచి కలర్ పప్పు తయారు చేసుకోండి మీరు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.